నిన్న ఎంతో ఉత్కంఠభరితంగా జరుగుతుందన్న సీఎస్‌కే వర్సెస్ ఆర్‌సీబీ మ్యాచ్ చాలా అంటే చాలా డిసప్పాయింట్ చేసిందనమాట. నిన్న జరిగిన సీఎస్‌కే వర్సెస్ ఆర్‌సీబీ మ్యాచ్ చూసిన తర్వాత మిగతా టీమ్‌లందరూ ఒకటి నేర్చుకోవచ్చనమాట. అదేంటంటే ఎలా అసలు మ్యాచ్ ఆడకూడదు అని సీఎస్‌కే టీమ్‌ని చూసి నేర్చుకోవచ్చు. అలాగే ఎలా మ్యాచ్ ఆడాలో అని ఆర్‌సీబీ టీమ్‌ని చూసి నేర్చుకోవచ్చనమాట. ఎందుకంటే క్రూషియల్ టైమ్ అదే లాస్ట్ 3 ఆర్ 4 అవర్స్ ఎలా ఆడాలనేది ఆర్‌సీబీని చూసి నేర్చుకోవచ్చనమాట. లాస్ట్ 3 ఆర్ 4 అవర్స్ ఎలా ఆడకూడదు, ఎలా బౌలింగ్ చేయకూడదు అనేది సీఎస్‌కేని చూసి నేర్చుకోవచ్చనమాట. అందరికీ ఒక డైలాగ్ గుర్తొస్తుందనమాట. అదేంటంటే 'వకీల్ సాబ్' సినిమాలో డైలాగ్ అనమాట. దాంట్లో ఒక డైలాగ్ ఉంటుందనమాట. ఇప్పుడు నీ అవసరం చాలా ఉంది. నువ్వు ఖచ్చితంగా రావాలని. అలా ఇప్పుడు సీఎస్‌కే టీమ్‌కి ధోని అవసరం, మన మహేంద్ర సింగ్ ధోని అవసరం చాలా ఉందనమాట. ఖచ్చితంగా నెక్స్ట్ మ్యాచ్‌లో ధోని ఖచ్చితంగా ఎంటర్ అవ్వాల్సిన పరిస్థితి ఉందనమాట. ఒకవేళ నెక్స్ట్ మ్యాచ్‌లో ధోని గనక వస్తే చాలా అంటే చాలా మార్పులు జరుగుతాయి చెన్నై టీంలో. అదే కనుక ధోని నెక్స్ట్ మ్యాచ్‌లో కూడా లేకుంటే ఇంతకంటే ఘోరంగా అయినా విఫలం కావచ్చు మన చెన్నై టీము. ఎందుకంటే అసలు ప్రెషర్‌లో ఉన్నప్పుడు అవతల టీంని ఎలా తట్టుకోవాలనేది చెన్నైలో కరెక్ట్‌గా లేదనమాట. చెన్నై టీంలో కరెక్ట్‌గా ఇప్పుడు ధోని ఉంటే మాత్రం ఎవరు ఊహించింది ఎలాగో ధోని క్రియేట్ చేస్తాడు కాబట్టి ధోని ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే ధోని లాస్ట్ 3 ఆర్ 4 అవర్స్ ఎంత క్రూషియల్‌గా ఉన్నా గానీ ధోని తన మాస్టర్ మైండ్‌తో మొత్తం మార్చేస్తూ ఉంటాడనమాట. సినిమా అందుకే చెప్తున్నాను ఇప్పుడు 'వకీల్ సాబ్' సినిమాలో డైలాగ్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు నీ అవసరం చాలా ఉందయ్యా అనేది ధోనిని అటు చెన్నై ఫ్యాన్స్ గాని, ఇటు క్రికెట్ లవర్స్ గాని చాలా మంది వేడుకుంటున్నారనమాట. ధోని ఖచ్చితంగా నెక్స్ట్ మ్యాచ్‌లోకి రావాలి. ఇప్పుడు జనాలకి నువ్వు కావాలి. మీరేమనుకుంటున్నారో ధోని లేకపోతే నెక్స్ట్ ఇలాగే రిపీట్ అవుతుందా చెన్నై పరిస్థితి అనేది మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. జై హింద్.